హలో అండి, నమస్తే అండి. నా పేరు అమ్ములు. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ సండే లంచ్ కొంబు గురించి చూడబోతున్నాము. దానికి నేను కావాల్సిన కొన్ని చికెన్ ముక్కల్ని తీసుకుంటున్నాను. తర్వాత వచ్చి కొన్ని స్పైసెస్ని ఫస్ట్ నూనెలో సిమ్లో మనం వేపుకోవాలి. అంటే ఏది ఇలాచి, పట్ట లవంగాలు, సోము, మరాఠీ మొగ్గ, వీటిని మనకి ఇంకా కావాల్సిన కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకుంటే అంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. దానికోసం నేను మీడియం ఫ్లేమ్లో స్టవ్ని నేను పెట్టి వాటిని వేపుకుంటున్నాను. తర్వాత వచ్చి అంటే చాప్డ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వీటిని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ ఒక ఆనియన్ అనేది ఎంత ఫ్రై అవుతుందో అంత టేస్ట్గా, కలర్ఫుల్గా ఉంటుందండి చూసేదానికి. తర్వాత వచ్చి నేను కొన్ని కొత్తిమీరాకు, కొన్ని పుదీనా, కరివేపాకు వీటిని వచ్చి నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని నూనెలో యాడ్ చేస్తూ ఉన్నాను. నూనెలో యాడ్ చేసి మనం సిమ్లో పెట్టుకుని దాన్ని మిక్స్ చేసేటప్పటికి దాని ఒక ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. ఓకేనా. అంటే మనొక రైస్ అనేది చాలా కలర్ఫుల్గా, చాలా మంచి స్మెల్తో ఉంటుందండి. వీటిని కూడా మనము వాటితో పాటు మనము మిక్స్ చేసి కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అంటే మనకి ఎంత కావాలో ఆ క్వాంటిటీకి తగినట్టుగా మనం తీసుకోవాలి. అంటే మన ఒక టేస్ట్ని బట్టి మన ఒక క్వాంటిటీ, అంటే మనము మసాలా వచ్చి మనకి ఎంత కావాలో దానికి తగినట్టుగా, అంటే కొంతమంది క్వాంటిటీ కూడా చెప్తారండి. అది మనం ఇష్టం, మనకు కావాల్సిందే తీసుకోవచ్చు. తర్వాత వచ్చి నేను వాష్ చేసి క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ని నేను ఒక మసాలాలో యాడ్ చేసి నేను బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నానండి. ఎప్పుడైతే మనం సిమ్లో పెట్టుకొని చేస్తామో అప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత నేనేం చేస్తున్నానంటే కొన్ని కారం యాడ్ చేసుకుంటాను. అంటే మనకు కారం తగినట్టుగా, మనం ఎంత టేస్ట్ తింటామో దానికి తగినట్టుగా ధనియాల పొడి, కారం పొడి, పసుపు మనకు తగినట్టు టేస్ట్కి బేస్ చేసుకొని నేను యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసి వీటిని కూడా మనం సిమ్లో పెట్టే మనము చేయాలి. అప్పుడు అట్లే నేను కొన్ని సాల్ట్, అంటే నేను కల్లు ఉప్పు తీసుకున్నానండి. అంటే అది చాలా మంచిది. ఓకేనా. కల్లు ఉప్పు తీసుకున్నాను. ఇవన్నీ కలిపి నేను ఏం చేస్తున్నాను అంటే చిన్నగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను మిక్స్ చేస్తూ ఉన్నానండి. అట్లే మిక్స్ చేసుకుంటూ ఉండి ఒక 5 మినిట్స్ దాన్ని మనము మూత పెట్టి ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని మనము మూత పెడితే అది వచ్చి నూనె అనేది సపరేట్గా వస్తుందండి. అప్పుడు దాని ఒక టేస్ట్ అనేది ఆ ముక్కలకన్నీ బాగా పడుతుంది. తర్వాత నేను చాపుడు టమాటోస్, అంటే కట్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేసినాను. యాడ్ చేసి అట్లే మనము వాటిని అట్లే ఒకేషనల్గా దాన్ని కలుపుకుంటూ ఉండాలి. అంటే చిన్నగా కలుపుకుంటూ ఆ ముక్కలు అనేది సపరేట్ కాకుండా చిన్నగా కలుపుతూ ఉండి తర్వాత వచ్చి ఒక 5 మినిట్స్ వాటిని మనం లో ఫ్లేమ్లో పెట్టి వదలాలి. తర్వాత ఏం చేస్తున్నానంటే నేను నాకు కర్డ్ తీసుకున్నాను. అంటే అది టేస్ట్ కోసం కర్డ్ తీసుకొని కొంచెంసేపు దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉన్నానండి. తర్వాత ఏం చేస్తున్నానంటే ఒక 5 మినిట్స్ దాన్ని వచ్చి లో ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత వచ్చి నేను రైస్ ఎన్ని గ్లాస్ తీసుకున్నానో దానికి డబుల్ గ్లాస్ అనేది వాటర్ తీసుకున్నానండి. నేను ఇక్కడ వచ్చి రైస్ అనేది 2 గ్లాస్ తీసుకున్నాను, వాటర్ అనేది 4 గ్లాస్ తీసుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చి రైస్ వచ్చి ఉప్పుడు బియ్యంతో చేస్తున్నానండి. అంటే మేము ఎక్కువ ఉప్పుడు బియ్యం వాడుతున్నాము. ఓకేనా. కాబట్టి ఉప్పుడు బియ్యం వాడుతున్నాం కాబట్టి రైస్ అనేది 1 గ్లాస్ అయితే వాటర్ అనేది 2 గ్లాస్. ఇన్ కేస్ మనము వేరే రైస్ ఏదైనా తీసుకుంటే దానికి తగినట్టుగా మనము కొలత అనేది మారుతుంది. మనం అట్లే మనం రైస్ని వాటర్లో వేసేసి తర్వాత 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత వచ్చి లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పెట్టేసి దమ్ చేసేయాలండి. చేసేసి మనం ఓపెన్ చేసి చూస్తే మనకు టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. ఓకే అండి. వైట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. వైట్ రైస్ యాజ్ యూజువల్ అందరికీ తెలుసు. వైట్ రైస్ మేము కుక్కర్లో పెట్టమండి, నార్మల్గా మేము పాత్రలో ఫిల్టర్ చేసుకుంటామండి. తర్వాత వచ్చి వైట్ రైస్ రెడీ అయిందండి. తర్వాత చికెన్ ఫ్రై చేసుకుంటున్నామండి సింపుల్గా. అంటే నూనెలో గార్లిక్, జింజర్ పేస్ట్, తర్వాత వచ్చి ఆనియన్, కర్రీ లీవ్స్ వీటిని వేసి ఫ్రై చేస్తూ ఉండి తర్వాత వచ్చి క్లీన్ చేసిన చికెన్ పీసెస్ని
ఆ ఒక మసాలాలో యాడ్ చేస్తానండి. యాడ్ చేసి వాటిని కొంచెం మిక్స్ చేసుకుంటా, సిమ్లో పెట్టేయాలండి. స్టవ్ని మనము మిక్స్ చేస్తూ ఉండాలండి. మిక్స్ చేసేటప్పుడు మనకు కావాల్సిన దాని తర్వాత కావాల్సిన దానికి కారం పొడి, తర్వాత వచ్చి ధనియాల పొడి, సాల్ట్, తర్వాత వచ్చి పసుపు, ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేస్తూ ఉంటానండి. తర్వాత వచ్చి మనము ఈ ఒక చికెన్ ముక్కని మనము క్లీన్ చేసేటప్పుడు వీలైన వరకు మనం సాల్ట్తో అంటే సాల్ట్ యాడ్ చేసుకుని క్లీన్ చేస్తే మంచిదండి. మనకి ఇప్పుడు ఉండే ఒక వాతావరణానికి మనం ఎప్పుడు ఏ ఒక్క వస్తువులు మనం క్లీన్ చేసి పసుపు పొడి కొన్ని సాల్ట్ యాడ్ చేసి క్లీన్ చేస్తే మంచిదండి. తర్వాత ఇప్పుడు నేను ఈ ఒక చికెన్ని నేను చిన్నగా మిక్స్ చేసుకుంటా ఉన్నానండి. ఎప్పుడు కానీ మనము లో ఫ్లేమ్లో ఫ్రై కానీ తర్వాత కొన్ని ఫ్రైస్ని అంతా మనం లో ఫ్లేమ్లో చేస్తే చాలా బాగుంటుందండి. తర్వాత కొన్ని చాపుడు టమాటోస్ అంటే ఫ్రైకి తగినట్టుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని వచ్చి నేను చిన్నగా దాన్ని కలుపుతూ ఉన్నానండి. తర్వాత వచ్చి ఏం చేస్తానంటే ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడతానండి. పెట్టేసి మనకి కొత్తిమీర యాడ్ చేసుకుంటామండి. కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఓకే అండి, చికెన్ ఫ్రై రెడీ అయింది. నెక్స్ట్ వచ్చి కోడిగుడ్డు ఉడకపెట్టుకుంటున్నానండి. పెట్టుకునేటప్పుడు మనం కొన్ని సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అంటే ఆ లేయర్ అనేది ఈజీగా ఓపెన్ అయ్యేదానికి మనము సాల్ట్ యాడ్ చేసుకుంటామండి. నెక్స్ట్ రసం రెడీ చేస్తున్నానండి. రసం వీడియో వచ్చి ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వేసినానండి. చూడండి, రసం వీడియో కానీ చికెన్ బిర్యానీ, కర్డ్ సాలడ్ ఇవన్నీ వచ్చి ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టినానండి. చూడండి, మా ఇంటి సండే సింపుల్ లంచ్ కాంబో రెడీ. అంటే సింపుల్గా అంటే చికెన్ బిర్యానీ, రైస్, రసం, చికెన్ ఫ్రై చూడండి, చికెన్ ఫ్రై, కర్డ్ సాలడ్, ఉడకబెట్టిన కోడిగుడ్డు. ఇదండి ఈరోజు మాకు సండే సింపుల్ లంచ్ కాంబో. ఓకే అండి, నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.